వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఎరెక్షన్ ప్రాబ్లం, అంగస్తమన సమస్య. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది అని చెప్పేసి అంటున్నారు జాతా పెట్రిట్ సెంటర్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ రాగిణి గారు. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఏంటంటే ఎరెక్షన్ ప్రాబ్లం మేడం చాలా మందిలో చూస్తా ఉన్నాం మనం. సో ఈ ప్రాబ్లం కి పర్ఫెక్ట్ సొల్యూషన్ జాతా పెట్రిట్ సెంటర్ లో ఉంది అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి ఈ రోజు ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మేడం, మెయిన్ కారణం? సో రీజన్ ఫర్ ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి? ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఈ స్ట్రెస్ దూరం చేసుకోవడానికి వేరే అలవాట్లు, అంటే లాట్ ఆఫ్ టీ, కాఫీ హ్యాబిట్స్, ఈ ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఎక్కువైపోతుంది. స్ట్రెస్ వల్ల వాళ్ళకి రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీ వల్ల, స్మోకింగ్, ఇన్అడిక్వేట్ ఎక్సర్సైజ్, ఒబేసిటీ, దానివల్ల ఇవన్నీ పైలప్ అయిపోయి చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్ గుర్తిస్తాం అన్నమాట. సో ఇరెక్షన్ ప్రాబ్లంలో ఇంపార్టెంట్గా మనము చూసుకోవాల్సినవి ఏంటంటే వాళ్ళ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్, థైరాయిడ్, షుగర్ టెస్ట్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది ఫస్ట్ మనం చూసుకుంటాం. ఇవి చాలా వరకు చిన్న ఏజ్లోనే కొంచెం రైజ్ అనేది చాలా చూస్తున్నాము. అవి కరెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం తగ్గే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్గా గుర్తించాల్సింది వాళ్ళకి స్క్రోటల్ స్కాన్లో డాప్లర్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ డాప్లర్స్లో వాళ్ళకి ఎలాగా ఎలా బ్లడ్ ఫ్లోస్ ఉన్నాయి అనేది మనం చూసుకొని కరెక్షన్, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మనము చూసుకుంటాం. సో రీజన్ తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినాక చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మేడం ఇంకొకటి మేడం, నేను విన్నాను ఏంటంటే కొంతమందికి స్పెరం ఉంటుంది కదా మేడం, స్పెరం ఉంటుంది, ప్రొడ్యూస్ అవుతుంది, కరెక్ట్, కానీ బయటికి రాదు. కరెక్ట్. సో ఇలాంటి వాళ్ళకు మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సెమెన్ అనాలిసిస్లో అజోస్పోమియా ఉంటుంది. అజోస్పోమియా ఇష్యూస్ మనము ఫస్ట్గా 2 times సెమెన్ పారామీటర్స్ టెస్ట్ చేసిన తర్వాత అది మనం డయాగ్నోస్ వాళ్ళకి ఉంది అనేది తెలుస్తాం అన్నమాట. సెమెన్ అనాలిసిస్లో అజో ఉన్నట్లయితే మీరు చెప్పినట్లు ఉత్పత్తి అవుతుంది కానీ బయటికి రాకపోవచ్చు, అది అబ్స్ట్రక్టివ్ అజోస్పోమియా అనేసి అంటారు. వీటికి అసలు చాలా మంచిగా ఐవీఎఫ్ ద్వారా బెస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కణాలు ఉన్నాయి కానీ ఎగ్తో కలవడానికి బయటికి ఆస్కారం లేదు. సో మనం ఉత్పత్తి అయ్యే దగ్గర నుంచి కణాలు బయటికి తీసుకొని ల్యాబ్లో ఐవీఎఫ్ ఇక్సీ విత్ టీసా స్పర్మ్ అనేసి అంటాం. ఇది బేబీ తయారు చేసి మనం గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. సో ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు. అబ్స్ట్రక్టివ్ అజోస్పోమియాకి బెస్ట్ రిజల్ట్స్ మన జాతాలో అవైలబుల్ ఉన్నాయండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రేక్షకులకు అందిందని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఒక డౌట్ ఉంది మేడం. ఏంటి అంటే మన డైలీ రోజువారీ అలవాట్లు ఎలాంటివి చేంజ్ చేసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్స్ అయితే బయటపడవచ్చు? సో ఇంపార్టెంట్గా మగవాళ్ళలో మనము హ్యాబిట్స్ అండి. ఫస్ట్ థింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, ప్రాపర్ స్లీప్, ఇవి మనము కరెక్షన్ ఉందా లేదా అని ఫస్ట్ తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. అంటే రెగ్యులర్ హ్యాబిట్స్లో ఎక్సర్సైజ్ మ్యాండేటరీ. సెకండ్ థింగ్ ఫుడ్, టైంకి ఫుడ్ తీసుకోవాలి అండ్ ప్రాపర్ ఫుడ్. నేను ఇందాక డిస్కస్ చేసినట్టు రెయిన్బో డైట్ అనేసి అన్నాం. దీంట్లో రిచ్ ఇన్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. దాంతోపాటు మనం స్పర్మ్స్ అనేటివి మంచి పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ ఇంపార్టెంట్లీ క్విట్ స్మోకింగ్, లెస్ ఆల్కహాల్. అండ్ దాంతోపాటు వర్కింగ్ కండిషన్స్లో చాలా వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలామంది కూర్చొనే చేస్తూ ఉంటారు అనమాట. ఇంటర్మీడియట్ ఎక్సర్సైజ్, ఇంటర్మీడియట్ వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎంబ్రియోస్ ప్రొడక్షన్ దగ్గర ప్రొలాంగ్ సిట్టింగ్ ఆర్ ప్రొలాంగ్ వర్కింగ్ స్ట్రెస్ వల్ల హీట్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ప్రొడక్షన్ సైడ్ దగ్గర గుడ్ ఎన్విరాన్మెంట్ లేనప్పటికీ మనకి స్పర్మ్ పర్ఫార్మెన్స్ చాలా వరకు తగ్గుతుంది. సో లాట్స్ ఆఫ్ వాటర్, చాలా యాప్స్ కూడా వచ్చాయి, హౌ మచ్ వాటర్ అలర్ట్స్ కూడా వస్తాయి, యూ హ్యావ్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. గుడ్ వాటర్, రిచ్ ఇన్ యాంటాక్సిడెంట్స్ ఫుడ్ విత్
లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ ఇన్ బిట్వీన్ ది వర్క్ అనేవి ఈ చిన్న చిన్నవి కరెక్షన్ చేసుకున్నట్లయితే మనము చాలా వరకు బాడీకి ఎనర్జీ రెజ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. మగవాళ్ళలో వచ్చే ఎరెక్షన్ ఎందుకు, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది, అట్ ద సేమ్ టైమ్ మనకు స్పెరం కౌంట్ తగ్గడానికి కారణాలు ఏంటి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయో మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉంటే షూర్గా జాతా ఫెర్టిలిటీ సెంటర్ని మీరు సంప్రదించండి, మేడం సంప్రదించండి. మేడం కంపల్సరీ మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, షూర్గా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే చెప్తారు. అట్ ద సేమ్ టైం మీకు చాలామందికి తెలియదు కదండి, జాతా ఫెర్టిలిటీ సెంటర్ నియర్ ఓఆర్ఆర్ దగ్గర అండ్ ఒమేగా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉందండి. షూర్గా మీరు ఈ లొకేషన్కి మీరు వచ్చి సంప్రదించి మీ ప్రాబ్లంకి మీరు బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. మేడం ఈ రోజు అయితే మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, బెస్ట్ ట్రీట్మెంట్లు కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.